హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రాబ్లం నెంబర్ 1లో ఉన్నాం ఎంఎస్ యాక్సెస్ ట్యుటోరియల్స్లో. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్సెల్ షీట్లో మనం స్టూడెంట్ మార్క్స్ టేబుల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? లేదనుకుంటే మీరు www.sateluguTechZone.com అని చెప్పేసి క్లిక్ చేసినా మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో మన వెబ్సైట్లో కూడా మీరు కోర్సెస్లోకి వెళ్ళి మీకు ఏ కోర్స్ అయితే మీకు కావాలో మీరు ఆ కోర్స్ క్లిక్ చేసి మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టూడెంట్ మార్క్స్ టేబుల్. ఇక్కడ చూడండి, నేను ఒక స్టూడెంట్ నేమ్ ఇచ్చాను, చందు అని. సో అతనికి సంబంధించినవి ఒక 6 సబ్జెక్ట్స్ రాశాను అనమాట. అతను 6 సబ్జెక్ట్స్ మార్క్స్ రాశాను. అయితే మనకి టోటల్, యావరేజ్, గ్రేడ్ ఎలా కనుక్కోవాలి. అదేవిధంగా గ్రేడ్లో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాను. నేను ఏంది ఇచ్చాను, కండిషన్ ఇచ్చాను అనమాట. 400 కంటే మార్కులు ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ రావాలి, 400 మార్కుల కంటే తక్కువ వస్తే బి గ్రేడ్ రావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ఒక ప్రాబ్లమ్ని మనం ఎక్సెల్ షీట్లో సాల్వ్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు నా దగ్గర ఒక 14 స్టూడెంట్స్ నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళకి సంబంధించినవి ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ అయితే ఇక్కడ రాశాను నేను. ఓకేనా? మనందరికీ మామూలుగా టోటల్ ఎలా కనుక్కుంటాం మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో నేను చాలా దగ్గర చెప్పుకున్నాను. సో ఏం లేదు, ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆల్ట్ ఈక్వల్ టు క్లిక్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వాల్యూ అయితే వచ్చేస్తుంది, టోటల్ వాల్యూ. ఇక్కడ చూడండి 487 అని చెప్పేసి మన టోటల్ వాల్యూ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రతిసారి ఇది ఈ పేర్లు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ ఈక్వల్ టు క్లిక్ చేయాలా, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఈక్వల్ టు క్లిక్ చేయాలా. అలా ఇప్పుడు అంటే నాకంటే 13 నేమ్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడంటే నాకు 13 నేమ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇంకా ఎక్కువ నేమ్స్ ఉంటే కష్టం కదా. సో దానికోసమే ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తాను మీకు. ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ హ్యాండిల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఫ్రీ హ్యాండిల్లో మనం ఏం చేయాలంటే ఇలా డ్రాగ్ చేసినా మనకి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? టోటల్ మార్క్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే మనం పైన టోటల్ అనేది అప్లై చేసాం కాబట్టి దీని అన్నిటికీ టోటల్ అప్లై అవుతుంది. ఇంకో ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే నాకు ఇక్కడ విజిబుల్లో ఉన్నాయి 13 నేమ్స్ అనేవి విజిబుల్లో ఉన్నాయి కాబట్టి నేను డ్రాగ్ చేశాను. అదే ఒక నా దగ్గర 100 నేమ్స్ ఉంటాయి. సో ఆ డ్రాగ్ చేసుకొని మళ్ళీ స్క్రాల్ చేసి మళ్ళీ డ్రాగ్ చేసి మళ్ళీ స్క్రాల్ చేసి మళ్ళీ డ్రాగ్ చేయాలి. ఇది చాలా టైం పడుతుంది. సో దానికోసం ఇంకో బెస్ట్ పద్ధతి ఏంటంటే జస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేయండి చాలు. ఈ ఫిల్ హ్యాండ్ మీద డబల్ క్లిక్ చేసినా కూడా మీకు ఏంటంటే ఎంతవరకు ఎండ్ ఉంటుందో అంతవరకు మీకు టోటల్ అయితే అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా టోటల్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఏంది, యావరేజ్. యావరేజ్ ఎలా కనుక్కుంటారు, మామూలుగా టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, యావరేజ్ నేను కనుక్కున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఏ ఫార్ములా అప్లై అవ్వాలన్నా ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత టోటల్ ఇదే కదా, టోటల్ డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? బై 6 ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి 81.16 వచ్చింది. ఇలా అంటే మనకి ఒక యావరేజ్ వాల్యూ అయితే వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఇన్ని డెసిమల్స్ అక్కర్లేదు, నాకు 2 డెసిమల్స్ చాలనుకుంటే ఇక్కడ మనకి పైన ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే పైన బిఫోర్ డెసిమల్, ఆఫ్టర్ డెసిమల్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దాని ద్వారా కూడా మీరు ఏంటంటే తగ్గించుకోవచ్చు లెటర్స్ని. ఓకేనా? సో ఈ విధంగా. సో నాకు 81.2 చాలనుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు చాలని వదిలేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఏంటంటే యావరేజ్ వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు మనకి గ్రేడ్ కావాలా. సో నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ మన కండిషన్ ఏంటి, 400 మార్కుల కంటే ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ రావాలా, 400 మార్కుల కంటే తక్కువ వస్తే బి గ్రేడ్ రావాలా. సో ఇది మన కండిషన్ అనమాట. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను గ్రేడ్కి ఏ ఫామ్లో అప్లై చేస్తానంటే ఇఫ్ అనే ఫామ్లో అప్లై చేస్తాను. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని మెన్షన్ చేసి కండిషన్ రాస్తాను. ఇప్పుడు నేను ఆ కండిషన్ జాగ్రత్తగా చూడండి, మీకు సో కింద మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఈ కండిషన్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కండిషన్ ఏమని ఇస్తున్నానంటే ఇఫ్ అని ఫార్ములా ఇచ్చి ఓపెన్ బ్రేసెస్ టోటల్, మనకి ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 487 కదా. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద వాళ్ళు ఇచ్చిన చూడండి లాజికల్ టెస్ట్, అంటే ఇది వాల్యూ. ఇప్పుడు ఒకవేళ వాల్యూ అని ట్రూ అయితే మనకు కావాల్సింది ప్రింట్ అవుతుంది, అంతే. ఏంది, ఏ ప్రింట్ అవుతుంది. ఓకేనా? అదే ఒకవేళ వాల్యూ అనేది ఫాల్స్ అనుకోండి, మనకి ఏమని ప్రింట్ అవుతుంది, బి అని ప్రింట్ అవ్వాలా. అది మన కండిషన్. ఓకేనా? ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ ఇస్తాను చూడండి, టోటల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400. మన టోటల్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అయింది అనుకోండి, మన కండిషన్ ఏం రావాలి, ఇన్వర్టెడ్ కామర్స్లో ఏ. ఒకవేళ 400 కంటే తక్కువ ఉంటే ఏమని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఏమని ప్రింట్ అవ్వాలి, బి అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇచ్చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి.
చూడండి ఆటోమేటిక్ ఏ గ్రేడ్ వచ్చేసింది. ఎందుకని ఏ గ్రేడ్ వచ్చింది? ఇక మన కండిషన్ ఏంది, 400 కంటే అబోవ్ ఉంది కాబట్టి ఏ వచ్చింది, 400 కంటే బిలో ఉంటే బి వస్తుంది. ఇప్పుడు చూడండి నేను సేమ్ ఇదే విధంగా నేను ఫిల్ హ్యాండిల్తో డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక మనకి మీరు చూస్తే థర్డ్ నేమ్కి బి వచ్చింది. అంటే అతని యొక్క టోటల్ ఎంత, 364, అంటే 400 కంటే బిలోనే కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే గ్రేడ్స్ అనేవి కనుక్కుంటాం. ఓకే, సో ఈ టేబుల్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే టేబుల్ని మనం ఎంఎస్ వర్డ్లో చేయాలి, క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది ఎంతసేపు పట్టింది చెప్పండి? మ్యాక్సిమం అయితే 1 minute, అంతే కదా. టోటల్ 1 minute పట్టింది, యావరేజ్ 1 minute పట్టింది, గ్రేడ్ 1 minute పట్టింది. ఇది చాలా ఈజీ కదా. ఇప్పుడంటే 13 నేమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. మీ దగ్గర 1000 నేమ్స్ ఉన్నా, ఒక 10,000 నేమ్స్ ఉన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఏంటంటే ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 1000. సో ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఒకవేళ మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మన వెబ్సైట్లోకి వెళ్ళినా మీరు పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు